అర్ధరాత్రి పాస్ పోసుకుందామని నిద్ర లేచి కళ్ళు తెరిచిన నేను ఒకసారిగా కళ్ళ ముందు జరుగుతున్న సంఘటన చూసి ఒక్కసారిగా నేను నోరు వెళ్ళబెట్టేశాను. అమ్మ పక్కన పడుకొని ఉన్న శశి ఒక చెయ్యి అమ్మ నడుం మీద వేసి ఉంది. వాడి నడుం వైపు చూస్తే వాడి టవల్ లేదు, జారిపోయి ఉంది. ఇక అమ్మ నైటీ అయితే నడుం పైకు జరిపి ఉంది. అమ్మ 2 మహాపర్వతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శశి ఒక కాలైతే అమ్మ తొడల మీద వేసి ఉన్నాడు. వాడి తమ్ముడైతే యుద్ధం చేయడానికి రెడీ అన్నట్లు ఉన్నాడు. అప్పుడు వాడు అమ్మ 2 పర్వతాల మధ్యలోకి వాడి తమ్ముడిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు వాడు. ఇంతలో ఈ సంఘటనని అమ్మ గుర్తించినట్టుంది. అమ్మ, శశి ఏం చేస్తున్నావురా అంది. వాడు, అత్తయ్య, నాకు బాగా నొప్పెడుతోంది, అందుకే నేను మసాజ్ చేసుకుంటున్నాను అన్నాడు. అందుకే ఇక్కడ మసాజ్ చేసుకుంటుంటే కొద్దిగా రిలీఫ్గా ఉంది అన్నాడు. అలాగా అంటూ అమ్మ దగ్గరే పెట్టుకోనున్న వాడి కోసమే తెచ్చిన ఆయింట్మెంట్ తీసుకొని వాడి తమ్ముడికేసి ఆయింట్మెంట్ రుద్దుతూ అలా అమ్మ రుద్దుతుంటే వాడు హాయిగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు వాడి తమ్ముడు ఇంకా యుద్ధానికి సిద్ధం ఉన్నట్టు తయారయ్యాడు. అది చూసిన అమ్మ వాడి పొట్ట గిల్లి బుగ్గ మీద చిన్నగా కొట్టింది. వాడు ఏమీ తెలియనట్టు అమాయకంగానే ఉన్నాడు. పడుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి అత్తయ్య బాగా నొప్పి పెడుతోంది అన్నాడు. కానీ అత్తయ్య, నాకు ఇక్కడ మసాజ్ చేసుకుంటుంటే నొప్పి తెలియడం లేదంటూ వాడు అమ్మ నడుం వైపు కేసి చూపించాడు. అమ్మకి ఒక నిమిషం ఏం చేయాలో తెలియక అలాగా అలాగా అన్న అమ్మ తన నైటీని నడుం వైపు వరకు తీసి అలాగైతే మసాజ్ చేసుకో అంది. ఇదే దొరికిన అవకాశం అని వాడి తమ్ముణ్ణి 2 పర్వతాల మధ్య ప్రవేశపెట్టి వాడు కొద్దిగా కదలసాగాడు. అలా వాడు చిన్నగా కదులుతుంటే కొద్దిసేపు సైలెంట్గా ఉన్న అమ్మ ఒక్కసారిగా వాడి తమ్ముణ్ణి అమ్మలోకి ప్రవేశపెట్టుకుంది. అప్పుడు వాడు కొంచెం స్పీడ్ పెంచాడు. ఇప్పుడు బాగుందా అంది. బాగుంది అత్తయ్య అన్నాడు. అయితే అలాగే మసాజ్ చేసుకో, తగ్గిపోతుంది అంది. ఇక వాడు రెచ్చిపోసాగాడు. ఎందుకో నాకు డౌట్ వచ్చి ఈ సన్నివేశాన్ని నేను మాత్రమే చూస్తున్నానా, ఇంకా ఎవరైనా చూస్తున్నారా అని అమ్మమ్మ వైపు చూశాను. అమ్మమ్మ నిద్రపోతూ ఉంది. పెద్దక్క వైపు చూశాను. పెద్దక్క నిద్రపోతూ ఉంది. చిన్నక్క వైపు చూశాను. చిన్నక్క కళ్ళు తెరిచి ఈ సన్నివేశాన్ని చాలా స్పష్టంగా చూస్తోంది. ఇంకా చెప్పాలంటే అయోమయంలో ఉన్నట్టు ఉంది. ఇక ఆ శశి తన పని తాను కూల్గా చేసుకుంటున్నాడు. వాడికి ఇది ఎలా సాధ్యమో కానీ వాడి ఒంటిలో కొద్దిగా కూడా వణుకు లేదు. పైగా అమాయకంగా ఉన్నాడు. ఇక ఈసారి వాడు మరింతగా యుద్ధం వేగాన్ని పెంచేశాడు. కొద్దిసేపు యుద్ధం చేసి పోరాడిన వాడు అలసిపోయి వాడు ఇక అమ్మ అన్నీ సరిచేసుకొని నిద్రపోయింది. ఇక తెల్లారి నిద్ర లేవగానే చిన్నక్క శశిగాన్ని తదేకంగా చూస్తూనే ఉంది. పెద్దక్క, ఏరా చిన్నా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. పర్వాలేదక్క, కొద్దిగా నొప్పి తగ్గింది కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు అన్నాడు. అవునా, ఈరోజు తగ్గిపోతుందిలే అంది. అలాగే అక్క అన్నాడు వాడు. ఆ మాటకి చిన్నక్క వాడి వైపే చూస్తూ ఉంది. ఇక అమ్మ అయితే మా కోసం వంట వండుతోంది. మరి అమ్మమ్మ ఎక్కడుందా అని చూశాను. అమ్మమ్మ పక్క రూమ్లో ఇంకా నిద్రపోతూనే ఉంది. ఈలోపు అమ్మ మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసింది. వెంటనే అందరికీ కేకలు వేసింది, వచ్చి తిందురండి అని. ఇక అందరం టేబుల్ మీద చేరిపోయాం. టేబుల్ దగ్గర ఒకరు తక్కువ వచ్చినట్టు అనిపించి చూస్తే చిన్నగా శశి లేడు. అమ్మ నా వైపు చూసి, చిన్న శశి ఎక్కడా అని అడిగింది. ఏమో అమ్మ, నాకు తెలీదు అన్నాను.
ఇక చిన్నక్క లేచి వీడు ఎక్కడున్నాడో ఏమో అంటూ వాడు ఎక్కడున్నాడో తీసుకురామని చెప్పింది అమ్మ. అక్క చెప్పకముందే బయలుదేరి వెతుకుతూ ఉంది. పెద్దక్క రూమ్లో చూశాడు. వాడు అక్కడా లేడు. ఇక నా రూమ్లో చూసింది. అక్కడా లేడు. అమ్మ నాన్న గదిలో చూసింది. అక్కడా లేడు. ఇక వీడు ఎక్కడికెళ్ళాడబ్బా అనుకున్నాను. ఇక ఎందుకో నా రూమ్ ఉంది కదా అని నా రూమ్ వైపు వెళ్ళాను. అక్కడికి వెళితే లోపల జరుగుతున్న దృశ్యం చూసి అక్క చిన్నక్క నోరు వెళ్ళబెట్టేసింది. వాడు కుర్చీలో కూర్చొని వాడి తమ్ముడికి మసాజ్ చేసుకుంటున్నాడు. ఆ దృశ్యం చూసిన చిన్నక్కకి నోట్లో నుంచి నీళ్లు కారసాగాయి. కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తోంది.